ఎవ్రీబడి, నా పేరు నరేంద్ర కుమార్ అండ్ ఇవాళ మనం మాస్టర్ ఇంగ్లీష్లో బేసిక్ గ్రామర్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఇవాళ మనం టెన్సెస్లో ప్రెజెంట్ చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకోబోతున్నాం. ప్రెజెంట్ ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్. సో ఇది దీనికి ముందు స్టార్ట్ చేసే ముందు ఇది గ్రామర్. ఎందుకు మనకి గ్రామర్ కావాలి చూద్దాం. అసలు మనకి ఎందుకు గ్రామర్? 3 వర్డ్స్ పెడితే, ఐ గో మార్కెట్ పెడితే ఎందుకు సరిపోదు? నేను ఒక అబ్బాయి దగ్గర వెళ్ళి ఐ గో మార్కెట్ అంటే ఐ గో మార్కెట్ ఆ అబ్బాయికి ఏం అర్థం అవుతుంది? ఎందుకని? ఐ గో మార్కెట్ వర్డ్స్ పరంగా కరెక్ట్, ఆర్డర్ పరంగా కరెక్ట్, సబ్జెక్ట్ పెట్టి వర్బ్ పెట్టి ఆబ్జెక్ట్ పెట్టాము, వర్బ్ పరంగా కరెక్ట్. ముందు ఐ పెట్టాం, తర్వాత గో పెట్టాం, టు మార్కెట్, టు కూడా ప్రపోజిషన్ కూడా కరెక్ట్గా పెట్టాం, మార్కెట్కి. కానీ ఐ గో టు మార్కెట్ అంటే ఆ పిల్లవాడికి, ఆ మనిషికి ఏమీ అర్థం అవుతుంది? ఐ గో టు మార్కెట్ అర్థం అవుతుంది. ఎందుకని ఆలోచించండి. ఎందుకని? ఐ గో టు మార్కెట్ అంటే వర్డ్స్ పరంగా కరెక్ట్, కానీ అక్కడ మీనింగ్ రావట్లా. ఎందుకని? సింపుల్గా ఎందుకంటే ఐ గో టు మార్కెట్ వట్టి అది చెప్తే నేను మార్కెట్కి వెళ్ళాను మీనింగ్ వస్తుందా? వెళ్తున్నాను అనే మీనింగ్ వస్తుందా? వెళ్తాను మీనింగ్ వస్తుందా? అసలు అర్థం అవుతుంది మనకి. వెళ్ళొచ్చు, వెళ్ళగలను. జస్ట్ గో పెడితే మనకి అర్థం అవ్వదు. సో గోని ఏదో చెయ్యాలి. ఇంగ్లీష్లో మనం ఏం చేస్తామంటే ముందు సబ్జెక్ట్ పెడతాం. సబ్జెక్ట్ అంటే ఐ, హీ, షీ, దే. ఎవరైతే ఆ పని చేస్తారు ఇక్కడ పెడతాం. ఫస్ట్ ఆ వర్డ్ పెట్టాలి. ఇది ఆర్డర్. ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టాలి. తర్వాత ఏం పెట్టారంటే మొత్తం వర్బ్, ఇదంతా వర్బ్. ఇక్కడ వరకు వర్బ్ పెట్టాలి. వర్బ్లో మనకి దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాం, దీన్ని వర్బ్ ఫామ్ అంటాం. చూడండి, జాగ్రత్తగా వినండి. దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాం, దీన్ని వర్బ్ ఫామ్ అన్న తర్వాత ఆబ్జెక్ట్. ముందు ఇది నెమ్మదిగా వెళ్దాం. ముందు ఏం పెట్టాలి? సబ్జెక్ట్ పెట్టాలి. తర్వాత ఏం పెట్టాలి? హెల్పింగ్ వర్బ్. తర్వాత ఏం పెట్టాలి? ఏ సెంటెన్స్ కైనా, ఎక్కడ ఇంగ్లీష్ ఎక్కడైనా వర్బ్ ఫామ్ అంటే V1, V2, V3, V4 డిసైడ్ చేసి అది కరెక్ట్గా పెట్టాలి. తర్వాత మిగతా అంత ఇన్ఫర్మేషన్ అనేది దాన్ని మొత్తాన్ని ఆబ్జెక్ట్ అంటారు. సో సపోజ్ ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్లో ఐని సబ్జెక్ట్ అనుకుంటాం, యామ్ హెల్పింగ్ వర్బ్, గోయింగ్ ఇది మామూలు వర్బ్ ఫామ్, అండ్ టు మార్కెట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక జాగ్రత్తగా చూడండి, యామ్ గోయింగ్ అన్నాం. ఒక 1 మినిట్లో చెప్తాను యామ్ ఎక్కడ వాడాలి. కానీ ఇక పాయింట్ ఏంటంటే ఒక సౌండ్ పెడతాం. ఆ సౌండ్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్. మామూలుగా ఒక సౌండ్ పెడతాం. ఆ సౌండ్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది? అది ఏ సిచ్యువేషన్ అని ఇండికేట్ చేస్తుంది. ఏ సిచ్యువేషన్ అది? సో సిచ్యువేషన్ బట్టి ఇది మారుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఒక్కో వీడియోలో ఒక సిచ్యువేషన్ కవర్ చేస్తూ పోతాం. సో ఇవాళ మన సిచ్యువేషన్ ఏంటి? నిజంగా గ్రామర్ అంటే సిచ్యువేషనల్ ఇంగ్లీష్. ఏ సిచ్యువేషన్లో వర్బ్ ఎలా కనపడుతుంది? ఇది మారుతుంది. తెలుగు కూడా అంతే కదా. వెళ్తున్నాను అంటే ప్రెజెంట్ కంటిన్యూస్, వెళ్ళాను అంటే పాస్ట్ గతం, వెళ్తాను రేపు వెళ్తాను అంటే ఫ్యూచర్, వెళ్ళగలను అంటే క్యాన్, వెళ్ళొచ్చు అంటే మే, వెళ్ళాలి అంటే షుడ్. చూసారా ఎంత సడన్గా సింపుల్ అయిపోతుంది. గ్రామర్ చాలా ఈజీ, ఇంగ్లీష్ చాలా ఈజీ. ఇంగ్లీష్లో మనం చాలామంది భయపడతారు, కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ చాలా ఈజీ. మన సబ్జెక్ట్ పెట్టి ఓకే ఏమర్థమైంది మనకి? సిచ్యువేషన్ బట్టి వర్బ్ని మారుస్తాం. ఎందుకంటే మనం ఐ గో టు మార్కెట్ అంటే వాడికి ఏమంత గోని ఏదో కెలకాలి, ఆ గోని కెలకాలి. సో ఇక్కడ యామ్ ఇస్ ఆర్ అనేది పెట్టి ఇక్కడ ఐఎన్జీ పెట్టి
ఆబ్జెక్ట్ పెట్టాలి. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా అర్థం చేసుకున్నాం. సో ఇవాళ మన సిచ్యువేషన్ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్. ఇది రియల్ లైఫ్లో మనం కనెక్ట్ చేద్దాం. ఎవరో కాల్ చేస్తారు, హలో నరేంద్ర ఎక్కడున్నావు? నేను టీచింగ్ చేస్తున్నాను. నేను టీచింగ్ చేస్తున్నాను. ఎప్పుడు చేస్తున్నాను? ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నాను అంటే ఇప్పుడు జరుగుతున్న ఒక పని, ఇప్పుడు జరుగుతున్న యాక్షన్, దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. టెన్స్ అంటే టైం అంతే. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, దీన్ని టెన్సెస్ అంటారు. చాలామందికి టెన్సెస్ తెలుసు, కానీ ఆ పదం విన్నారు కానీ అసలు దాని మీనింగ్ తెలియదు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న యాక్షన్. సో ముందు సబ్జెక్ట్ పెట్టాలి. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఖచ్చితంగా ప్రపంచం ఒక రూల్ వాడుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ప్రపంచం ఒక రూల్ ఖచ్చితంగా వాడాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడిన వాళ్ళు ఈ రూల్ వాడతారు. సిచ్యువేషన్ అనేది ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ అయితే ముందు సబ్జెక్ట్ పెట్టాలి. ఒకవేళ ఆ సబ్జెక్ట్ ఐ అయితే యామ్ పెట్టాలి. ఆ సబ్జెక్ట్ హీ అయితే ఈజ్ పెట్టాలి. సబ్జెక్ట్ షీ అయితే మళ్ళీ ఇజ్జే పెట్టాలి. సబ్జెక్ట్ సింగులర్ రామ, సీత, వాటెవర్ అది ఉంటే ఇజ్ పెట్టాలి. ఇట్ అంటే వస్తువు కానీ యానిమల్ కానీ ఇజ్ పెట్టాలి ఒకటే. దే అయితే వాళ్ళు ఆర్ పెట్టాలి. మనము ఇచ్చే సమయం ముందు వి అంటే మేము ఆర్ పెట్టాలి. యు అంటే ఆర్ పెట్టాలి. ప్లూరల్ అయితే మా ఫ్రెండ్స్ ఆర్ పెట్టాలి. మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇంకా క్లియర్ అయిపోతుంది. అండ్ తర్వాత విఐఎన్జి పెట్టాలి. విఐఎన్జి మనం ఆల్రెడీ పదాలు చేసేటప్పుడు చూసాం. 4 స్వరూపాలు ఉంటాయి. గో, వెంట్, గాన్, గోయింగ్. ఆ గోయింగ్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. V1 + ING పెట్టాలి. ఇవాళ ఇవన్నీ పదాలతో ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తే మనకి సరిపోతుంది. మిగతా అంత ఇన్ఫర్మేషన్ టు మార్కెట్ అనేది అవన్నీ ఆబ్జెక్ట్లో పెట్టాలి. సో ఇలా రాయకుండా ఇలా రాద్దాం. ముందు సబ్జెక్ట్ పెట్టాలి, తర్వాత ఇది పెట్టాలి, తర్వాత VING పెట్టాలి, ఆబ్జెక్ట్ పెట్టాలి. సో ఫస్ట్ మనం గో తీసుకుందాం. నేను తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం. నేను మార్కెట్కి వెళ్తున్నాను. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను. ఇది ఎప్పుడు చెప్తాం? మేము బయటకు వస్తాం, ఎవరు అడుగుతారు ఎక్కడ వెళ్తున్నారు, ఎవరైనా అడుగుతారు. నేను రియల్ లైఫ్కి లింక్ చేస్తాను. చూడండి, ఎవరో వచ్చి నా దగ్గర మీరు ఎక్కడ వెళ్తున్నారు సార్, అప్పుడు నేనేంటాను, నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఇది మన ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. సో నేను అంటే ఏం పెట్టాలి? సబ్జెక్టులు ఏం పెట్టాలి? ఐ పెట్టాలి. ఐ పెడితే మనం తర్వాత ఏం పెట్టాలి? యామ్ పెట్టాలి. రైట్? ఐ పెడితే దాని తర్వాత ఏం పెట్టాలి? ఎప్పుడు ఖచ్చితంగా ప్రెజెంట్ కంటిన్యూస్లోనే, ఇంకెక్కడ ప్రతిదానికి యామ్ పెట్టకూడదు, ప్రెజెంట్ కంటిన్యూస్లోనే పెట్టాలి. సో ఐ యామ్. గో ఉంటుందా, గోయింగ్ ఉంటుందా? గో పెట్టి ఇంగ్ పెట్టాలి. సో గోకి ఇంగ్ యాడ్ చేస్తే ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. ఇంకేం లేదు కాబట్టి అక్కడ ఆపేసాం. ఇది సెంటెన్స్. నేను ఇలా రాస్తాను క్లారిటీ కోసం. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. దీన్ని మనం బాగా నేర్చుకుందాం. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. 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 ఎందుకు ఇన్నిసార్లు చేయిస్తున్నాను? ఇది అలవాటు చేసుకుందాం. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. ఎక్కడ వెళ్తున్నారు? ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. ఇప్పుడు మనం తెలుగులో చెప్పక్కర్లా, ఇంగ్లీష్ చెప్పేయచ్చు. ఎక్కడ వెళ్తున్నారు? ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. ఎక్కడ వెళ్తున్నారు? ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. అర్థమైందా రూలు? ఎంత క్లారిటీ ఉంది చూడండి. క్లారిటీ వస్తే మనకు మొత్తం ఇంగ్లీష్లో మాస్టరీ వస్తుంది, మంచి ఇంగ్లీష్ వస్తుంది. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. ఇలా పలుకుతూ ఉంటే మీకు అద్భుతమైన ఇంగ్లీష్ వస్తుంది. సో 25 ఎగ్జాంపుల్స్తో మనం చేద్దాం. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. ఇప్పుడు అతను మార్కెట్కి వెళ్తున్నాడు. ఇది రియల్ లైఫ్లో వస్తుంది. అతను ఎక్కడ వెళ్తున్నాడు? అతను మార్కెట్కి వెళ్తున్నాడు. అప్పుడు ఎలా మారుతుంది? ఇది హీ అయిపోతుంది. కానీ హీతో ఏ రావాలన్నాం? ఇజ్ రావాలి. ఈజ్ గోయింగ్ టు మార్కెట్. షీతో కూడా అంతే, అండ్ రామాతో కూడా అంతే, సింగులర్. ఈ 3 చూద్దాం. రామా ఈజ్ గోయింగ్ టు మార్కెట్. షీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్.
సో హీఈస్ గోయింగ్ టు మార్కెట్ రియల్ లైఫ్లో ఎలా వస్తుంది? అతను ఎక్కడ వెళ్తున్నాడు? మీ పిల్లవాడు అతను ఎక్కడ వెళ్తున్నాడు? అతను మార్కెట్కి వెళ్తున్నాడు అని చెప్తున్నారు మీరు రియల్ లైఫ్లో. సో అప్పుడు ఎలా చెప్పాలి? హీఈస్ గోయింగ్ టు మార్కెట్. ఆమె ఎక్కడ వెళ్తున్నది? ఆమె మార్కెట్కి వెళ్తున్నది. షీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. రామ ఎక్కడ వెళ్తున్నాడు? రాముడు ఎక్కడ వెళ్తున్నాడు? రామ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. చూసారా, సింపుల్ రూల్. ఇప్పుడు ఇంకా దీన్ని వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు? అందరూ కలిసి ఎక్కడ వెళ్తున్నారు? మేము అడుగుతున్నాం. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు? వాళ్ళు మార్కెట్కి వెళ్తున్నారు. అది ఎలా చెప్పాలి? దే పెట్టి ఆరు పెట్టాలి. మేము ఎలా వస్తుంది? మీరందరూ ఎక్కడ వెళ్తున్నారు? అందరూ కలిసి గ్రూప్గా మేము మార్కెట్కి వెళ్తున్నాము. మేము మార్కెట్కి వెళ్తున్నాము. నాకు తెలుసు నువ్వు మార్కెట్కి వెళ్తున్నావు. యు ఆర్ గోయింగ్ టు మార్కెట్. మా ఫ్రెండ్స్ ఎక్కడ వెళ్తున్నారు? మీ ఫ్రెండ్స్ ఎక్కడ వెళ్తున్నారు? మా ఫ్రెండ్స్ ప్లూరల్ కాబట్టి ఇది ప్లూరల్ అంటే ఒకటికన్నా ఎక్కువ. సింగులర్ అయితే ఇది ఈజు, ప్లూరల్ అయితే ఆర్ పెట్టాలి. మై ఫ్రెండ్స్ ప్లూరల్ కాబట్టి మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు మార్కెట్. మళ్ళీ అంతా చూద్దాం, ఒక్క వర్డ్తో పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేద్దాం. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. హీఈస్ గోయింగ్ టు మార్కెట్. అతను ఎక్కడ వెళ్తున్నాడు? హీఈస్ గోయింగ్ టు మార్కెట్. ఆమె ఎక్కడ వెళ్తున్నది? షీఈస్ గోయింగ్ టు మార్కెట్. రామ ఎక్కడ వెళ్తున్నాడు? సింగులర్ ఒకటే, ఇజే పెట్టాలి. రాముడు ఈజ్ గోయింగ్ టు మార్కెట్. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు? దే ఆర్ గోయింగ్ టు మార్కెట్. వీఆర్ గోయింగ్ టు మార్కెట్. యు ఆర్ గోయింగ్ టు మార్కెట్. మీ ఫ్రెండ్స్ ఎక్కడ వెళ్తున్నాం? మా ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్తున్నాము. మై ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్తున్నారు. మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు మార్కెట్. అంతే. సో ఇప్పుడు గోయింగ్ తీసేసి కమింగ్ పెట్టచ్చు, కమింగ్ తీసేసి ఈటింగ్ పెట్టచ్చు. తర్వాత ఇద్దరైనా మారుస్తుంది. ఈటింగ్ చికెన్ బిర్యానీ, డ్రింకింగ్ బాదాం మిల్క్, కుకింగ్ చికెన్ బిర్యానీ, రీడింగ్ అ బుక్, రైటింగ్ అన్ ఎగ్జామ్, లెర్నింగ్ ఇంగ్లీష్. చూసారా? రన్నింగ్ ఇన్ ద గ్రౌండ్, వాకింగ్ అలోన్ ఒంటరిగా, ప్లేయింగ్ క్రికెట్, బ్రింగింగ్ వాటర్, గివింగ్ మనీ, taking money, asking questions, bringing water. Already bring వచ్చేసింది ఇక్కడ. Seeing movie, showing movie, చూపించటం. Cleaning the room, washing the clothes, working in that office, earning money, buying clothes, selling clothes. చూసారా? జస్ట్ ఇక్కడ పెడితే చాలు, మీ తన్ని అలాగే ఉంటుంది. సో ఏ వర్బ్ ఉన్న దానికి ఇంగ్ పెట్టి ఇక్కడ పెట్టండి, సబ్జెక్ట్ కరెక్ట్గా పెట్టండి. ఇది ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎక్స్ట్రా పదాలు అయితే ఇక్కడ పెట్టండి. మీకు అట్లీస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఎవరైనా అడిగితే దానికి జవాబైనా మీరు ఇవ్వచ్చు. హౌ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం, ఒకసారి రౌండ్ ఇద్దాం. గోతో మళ్ళీ రౌండ్ ఇద్దాం. నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. అతను ఎక్కడ వెళ్తున్నాడు? హీఈస్ గోయింగ్ టు మార్కెట్. నేను తెలుగు ఆన్సర్ ఇవ్వట్లా, ఇంగ్లీష్లో ఆన్సర్ ఇస్తున్నాను. ఆమె ఎక్కడ వెళ్తున్నది? షీఈస్ గోయింగ్ టు మార్కెట్. రాముడు ఎక్కడ వెళ్తున్నాడు? రామ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. రామ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు? దే ఆర్ గోయింగ్ టు మార్కెట్. మేము గోయింగ్ టు మార్కెట్. వీఆర్ గోయింగ్ టు మార్కెట్. యు ఆర్ గోయింగ్ టు మార్కెట్. మీ ఫ్రెండ్స్ ఎక్కడ వెళ్తున్నారు? మై ఫ్రెండ్స్ ఆర్ రావాలి. ఈ ఆర్ అనే పదం, ఈ యామ్, ఇజ్, ఆరు ఏ మీనింగ్ లేదు. జాగ్రత్తగా వినండి. యామ్కి, ఇజ్కి, ఆర్కి గ్రామర్ కోసం, ఆ సిచ్యువేషన్ దాన్ని ఇంకో సిచ్యువేషన్తో మార్చడం కోసం, గ్రామర్ కోసం యామెజార్ వాడతాం. కానీ యామెజార్కి స్పెషల్ మీనింగ్ ఏం లేదు. ఓకే, సో ప్రెసెంట్ కంటిన్యూస్ మనకు అర్థమైపోయింది, క్లియర్గా అర్థమైంది, సింపుల్గా. రియల్ లైఫ్లో ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ గురించి ఎవరైనా మాట్లాడి దానికి ఆన్సర్ ఇవ్వాలంటే, నేను వెళ్తున్నాను, వాళ్ళు వెళ్తున్నారు, మేము వెళ్తున్నాము, అప్పుడు ఈ స్ట్రక్చరే వాడాలి. మీరు మార్చలేరు. ఐఎమ్ గో అనకూడదు, ఐ గోయింగ్ అనకూడదు, ఐఎమ్ గోయింగ్ అనాలి. హీఈస్ గో అనకూడదు, నో హీఈస్ గోయింగ్ అనాలి. దే ఆర్ గో అనకూడదు, దే ఆర్ గోయింగ్ అనాలి. దీంతో మనకి క్లారిటీ ఆఫ్ కాన్సెప్ట్ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో ప్రతి వర్డ్తో అన్ని ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నరేంద్ర కుమార్. మేము నరేంద్ర అకాడమీ నుంచి మీకు ఈ కోర్స్ ప్రజెంట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.